వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో కృష్ణాష్టమి సందర్భంగా కమ్మనైన ప్రసాదాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను చూపించబోయే ప్రసాదాలన్నీ తక్కువ సమయంలో ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి అటుకుల స్వీట్ ప్రసాదం. దీనికోసం ముందుగా ఒక స్టైనర్లోకి 1 కప్పు పోహా లేదా అటుకులను తీసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకులని డస్ట్ ఏమీ లేకుండా నీళ్ళతో 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా నీళ్ళతో కడిగాక ఇప్పుడు నీళ్ళు మొత్తం పోయేలా స్టైనర్ని జల్లించుకొని పక్కన పెట్టి ఉంచాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టి ఇప్పుడు అందులోకి 1/2 కప్ లేదా 1/4 కప్పు బెల్లాన్ని తీసుకొని 3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి కలపాలి. ఇప్పుడు బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి. వాటర్ని మరీ ఎక్కువగా తీసుకోవద్దు. బెల్లం కరిగింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి గిన్నెని. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి వేడయ్యాక సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలను 2-3 టేబుల్ స్పూన్ దాకా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ మీరు పచ్చి కొబ్బరిని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన బాదం ముక్కలు, జీడిపప్పు ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. కొంచెం ఎర్రగా అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుంచాలి. ఇప్పుడు ఇదే పాన్లోకి ముందుగా మనం కరగబెట్టిన డస్ట్ ఏమీ లేకుండా బెల్లం నీళ్ళని జాలితో వడపోయాలి. ఇప్పుడు బెల్లం పొంగొచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇందులోకి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలపాలి. అలాగే ముందుగా కడిగి పెట్టిన అటుకుల్ని కూడా వేసి అంతా కలిసేలా కలపాలి. ఇప్పుడు దీన్ని 2-3 మినిట్స్ దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. చూడండి, దగ్గర పడింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల స్వీట్ ప్రసాదం రెడీ అయినట్టే. చూసారు కదా, దీన్ని ఎంతో ఈజీగా 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. పొడి పొడిగా ఉండే ఈ అటుకుల స్వీట్ ప్రసాదం ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించబోయే రెండో ప్రసాదం వచ్చేసి అటుకుల పాయసం. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడయ్యాక కొన్ని ఎండు కొబ్బరి ముక్కలను వేసి వేయించాలి. వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే పాన్లోకి కొన్ని బాదం పప్పులను, జీడిపప్పులను వేసి కలిపి, అలాగే కొన్ని కిస్మిస్లను కూడా వేసి కలిపి వేయించి ఎర్రగా అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ల పెసరపప్పును వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. ఇందులోకి 1 కప్పు అటుకుల్ని వేసి వేయించాలి. ఇప్పుడు ఈ అటుకులన్నీ క్రిస్పీగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఎర్రగా అయ్యాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టి అందులోకి 3 కప్పుల పాలని 1 కప్పు నీళ్లను పొయ్యాలి. ఇప్పుడు ఈ పాలని బాగా పొంగొచ్చే వరకు ఉడికించాలి. పాలు పొంగొచ్చేలోపు మరొక స్టవ్ పై గిన్నె పెట్టి అందులోకి 1/4 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్పు దాకా బెల్లాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వాటర్ని తీసుకొని బెల్లాన్ని కరిగించి ఇలా స్పూన్తో కలుపుతూ ఉంటే బెల్లం తొందరగా కరుగుతుంది. చూడండి, బెల్లం కరిగింది కదా, వేడిగా ఉండగానే డస్ట్ పార్టికల్స్ ఏమీ లేకుండా జాలితో వడపోసుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు పాలు మరిగి పొంగొచ్చాక ఇందులోకి ముందుగా వేయించుకున్న పెసరపప్పు అటుకుల్ని వేసి మొత్తం అంతా కలిసేలా కలిపి 2-3 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించుకున్న కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ని వేయాలి. మొత్తం కలిసేలా కలపాలి. ఇంకొద్దిసేపు ఉడకనివ్వాలి. ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేయాలి. ఒకసారి కలిపి మరీ చిక్కగా కాకముందే ముందుగా కరిగించిన బెల్లాన్ని వేసి కలపాలి. ఎక్కువగా ఉడికించవద్దు, లేదంటే చల్లారాక చిక్కబడుతుంది. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిపై మూత పెట్టి 5 నిమిషాలు అలానే ఉంచాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఇంకొంచెం చిక్కబడింది కదా. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పాయసం రెడీ అయినట్టే. కృష్ణుడికి ఇష్టమైన ఈ అటుకుల పాయసాన్ని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చో చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మూడో ప్రసాదం అటుకుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం స్టవ్ పై కడాయి పెట్టి అందులో 1 కప్ అటుకుల్ని వేసి వేయించాలి. అటుకుల్ని క్రిస్పీగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి.
ఎర్రగా అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే పాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, కొన్ని బాదం పప్పుల్ని వేసి వేయించాలి. ఎర్రగా అయ్యేంత వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా వేయించుకున్న అటుకుల్ని వేసి స్మూత్ పౌడర్లా మిక్సీ పట్టాలి. కావాలంటే కొంచెం బరకగా కూడా మిక్సీ పట్టవచ్చు. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టిన పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి వేయించుకున్న కొబ్బరి బాదం పప్పుల్ని వేసి యాలకుల్ని కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు 1/2 కప్ బెల్లాన్ని మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొల్లోకి వేసి బెల్లం అంతా కలిసేలా మిక్సీ పట్టాలి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని ముందుగా మిక్సీ పట్టుకున్న అటుకుల పిండిలోకి వెయ్యాలి. మొత్తం అంతా కలిసేలా ఉండలు లేకుండా బాగా కలపాలి. మనకి ఇలా పొడి పిండిలా రావాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కొద్దిగా జీడిపప్పు వేసి వేయించాక కిస్మిస్ని కూడా వేసి ఎర్రగా అయ్యేంత వరకు వేయించాలి. జీడిపప్పు కిస్మిస్ వేగాక వేడిగా ఉండగానే నెయ్యితో పాటు అటుకుల పిండిలోకి వెయ్యాలి. ఇలా వేడి మీద వేయడం వల్ల బెల్లం కూడా కరుగుతుంది. ఈ పిండిని ఒకసారి బాగా కలిపి పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చేతితో ఇక్కడ చూపిస్తున్న విధంగా లడ్డూలా చుట్టుకోవాలి. ఇంకో లడ్డు కోసం మళ్ళీ పిండి మిశ్రమాన్ని తీసుకొని లడ్డూలా చుట్టుకోవాలి. ఇలాగే మొత్తం అంతా పిండితో లడ్డూలను చుట్టాలి. అంతే, ఎంతో ఈజీగా చేసుకునే అటుకుల లడ్డు రెడీ అయినట్టే. ఈ అటుకుల లడ్డూని చాలా తక్కువ టైంలో రెడీ చేసుకోవచ్చు. చివరిగా చూయించబోయే ప్రసాదం వచ్చి ఎప్పటికప్పుడు వెన్నని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ఒక బౌల్లోకి 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి 4 ఐస్ క్యూబ్స్ వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా నెయ్యి మొత్తం వెన్నలా అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలి. చూడండి, మనకి ఇలా వెన్న కొంచెం కొంచెంగా వస్తుంది. ఇలా సరిపడా నెయ్యిని వేస్తూ ఐస్ క్యూబ్స్ని వేస్తూ కలుపుతూ ఉంటే వెన్న మనకి ఇలా రెడీ అవుతుంది. వచ్చిన వెన్నని చిన్న మట్టి పాత్రలోకి తీసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన పిస్తాతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, కృష్ణుడికి ఎంతగానో ఇష్టమైన వెన్న రెడీ అయినట్టే. ఇలా అప్పటికప్పుడు నెయ్యితో తక్కువ టైంలో వెన్నను తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోకండి. చూసారు కదా, కృష్ణుడికి నివేదించే ప్రసాదాలని తక్కువ టైంలో ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా మీకు నచ్చిన ప్రసాదాలని చేసి దేవుడికి నివేదించండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను ఇక్కడ చూపించిన రెసిపీని ప్రసాదంలానే కాకుండా ఎప్పటికప్పుడు పిల్లల కోసం స్నాక్స్ లాగా చేసి పెట్టవచ్చు. చాలా త్వరగా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను పెట్టే అన్ని వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.